వరంగల్ నగర సమీపాన ఉగ్లపూర్ గ్రామంలో ఉన్న హజ్రత్ సయ్యద్ సైలనీ బాబా దర్గాలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి హజ్రత్ అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్రత్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనం మరియు మానవతా విలువలకు ప్రతీక అని అన్నారు. ఉపవాసం ద్వారా మనసును పవిత్రంగా ఉంచుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయటం రంజాన్ మాసం ప్రధాన సందేశమని తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం నెలకొని అన్ని మతాల ప్రజలు ఐక్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన మత పెద్దలు, ప్రజలు పాల్గొని సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. రంజాన్ మాసం పుణ్యకాలమని, ఈ నెలలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు చేయటం ద్వారా అల్లా కరుణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో హజ్రత్ ఉబైద్ బాబా, మషూక్ రబ్బానీ, మౌలానా సిద్దిక్ మసూం నక్షబందీ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై సైలనీ బాబా ఆశీర్వాదం పొందారు. అందరం ఒకటే అన్నట్టు భావంతో నేను మొత్తం ఇది అరేంజ్ చేస్తా. ప్రతి సంవత్సరం పెద్ద గ్రాండ్గా ఇఫ్తార్ పార్టీ ఇస్తా. కాబట్టి అందరు జనం, బడి పిల్లలు, ఇప్పుడు నాలుగు స్కూళ్ళ పిల్లలను పిలిపించిన, ఒక పొద్దు ఉన్నారు, వాళ్ళు తినలేకపోతున్నారు. కాబట్టి నేను ఇక్కడ మొత్తం ఇఫ్తార్ ముందు అందరూ అన్ని కులాల వారికి, అందరు సర్పంచులకు, ఏ పార్టీతో సంబంధం లేదు నాకు. అన్ని పార్టీలు నాయే. కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టు నాదే, టీఆర్ఎస్ నాదే, బీజేపీ నాదే, అందరితో కలుపుకొని రేపు ప్రతి సంవత్సరం వస్తుంది మన డిస్ట్రిక్ట్ ఆమె, కానీ రాలేదు. ఇప్పుడు డాక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు వస్తారు 10 నిమిషాలలో. కాబట్టి వాళ్ళందరికీ చేసేటువంటి ఈ తర్వాత భోజనం చేసి వాళ్ళందరినీ ఆశీర్వాదం తీసుకొని పంపిస్తుంది.